దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. మనం కూడా ఎలాగ ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని. దేవుడు నీతిమంతుడు. మనం ఎలాగ ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆయన చిత్తం అది, ఆయన సంకల్పం. ఓకే. అయితే నేను పోయిన నెలలో వచ్చాను. పోయిన నెలలోనే వచ్చాను. 8వ నెల 17వ తారీఖు. ఏం చెప్పాను? అదేనా? ఒకసారి చూడండి బుక్లో ఎవరైతే రాసుకున్నారో. రాసుకుంటున్నారా? రాసుకొని వెళ్ళిపోతున్నాయా? రాసుకొని వదిలేస్తున్నారా? రాసుకుంటే ఒకసారి రిపీట్ చేసుకుని పోతారు. ఈరోజు ఈయన వచ్చాడు, పోయిన వారంలో ఈయన చెప్పాడు కదా, పోయిన నెలలో ఈయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఒక నెల 2 నెలల అప్పటికి జ్ఞాపకాలు తగ్గిపోతాయి. ఇక్కడ అర్జున్ రావు గారు కానీ నాకు కానీ మర్చిపోతున్నాం. అందుగురించే అచ్చుతప్పుడు రాగానే ఏ వాక్యం చెప్పానని ముందే రాసుకుంటాను. అంటే ఎక్కడికక్కడికి వెళ్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఏం చెప్పాను? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు అదే పాఠంలో, అదే అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనంలో మాటనే చూద్దాం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ఆత్మ అన్నది కనబడుతుంది, దీనత్వం అన్నది కనబడుతుంది, ధన్యత కనబడుతుంది, పరలోకము అన్నది కనబడుతుంది. అవును కదా? 4 మాటలు కనబడతాయి. అందులో ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే మెయిన్ అందులోకి వచ్చేది ఏంటి? దీనత్వం అన్నది కనబడుతుంది. దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకునే గుణము, లేదంటే సాత్వికమైన గుణము, లేదంటే నేర్చుకునే గుణము, లేదంటే వినే గుణము, లేదంటే తిరగబడని గుణము, వినయము. ఇన్ని పర్యాపదాల్లో దీనికి వస్తూ ఉంటాయి దీనత్వంకి. కాబట్టి ఆ దీనత్వం గురించి చూస్తూ ఏది దీనత్వం కలిగి ఉంటుందో ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నది. ఆత్మ అన్నది మనకి ఎప్పుడు వచ్చింది అనే ఆలోచన ఒకసారి అది చూసుకుంటూ, దీనత్వం మెయిన్ సబ్జెక్టు దీనత్వం. ఆత్మ విషయమై అంటున్నారు కదా. కాబట్టి యేసుప్రభు చెప్పిన బోధలో, కొండ మీద ప్రసంగులో ఆత్మ విషయమై అన్నాడు. ఆత్మ మనకి ఎప్పుడు వచ్చింది? బాప్తిజం ద్వారా వచ్చింది. దానికంటే ముందు దేవుడు ఆయన స్వరూపులో, ఆయన పోలికలో మనల్ని తయారు చేసి నాసికారంధ్రం ద్వారా జీవాయును వదగా నరుడు జీవాత్మైన, జీవము ఆత్మ, జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ అని. అలాగే ఆదామును ఏదెను తోటలో పెట్టి ఈ ఫలవృక్షాల్లో ఉన్న ఫలాలన్నీ తినండి, ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకండి. అదేం చెట్టు? అది మంచి తెలివినిచ్చే, చెడ్డ తెలివినిచ్చే ఫలవృక్షాలు. ఆ ఫలాలు తినేటప్పుడు మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పారు. మరి ఏం చేశారు వాళ్ళు? ఆదాము అవ్వ తిన్నారా లేదా? ఓకే, తిన్నారు. మరి దేవుని అక్కడ వాక్యం ఏంటి? దినాన్నే నిశ్చయముగా చచ్చెదరు అంటున్నారు. చనిపోయాడా ఆదాము? ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 930 సంవత్సరాలు. మరి ఏంటి? మరి ఇంకా జీవించాడు కదా. మరి దేవుని వాక్యం అది కదా, వాగ్దానం అది కదా, ఆజ్ఞ అది కదా. ఏం మరి ఎందుకు అంటే ఆత్మీయంగా చనిపోయాడు. అందుగురించే జీవాత్మ మనం. కాబట్టి మళ్ళా ఆ యొక్క ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి పాపం నుంచి విడుదల,
ఆయన రక్తం ద్వారానే. అందుగురించే ఈ పాఠంలోది కాదు, ఆత్మ గురించి చెప్తున్నాడు. అయితే అపొస్తలుల గారు 2:36 చూస్తే, మీరు సిలువ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు అన్నవాడుకు ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా హృదయంలో నొచ్చుకున్నారట. అయ్యో, మేము తప్పు చేశామే, యేసుక్రీస్తు ప్రభువా రాజా ఎంత తప్పు చేసాము, ఎంత పాపం చేసాము అనుకున్నప్పుడు వారందరూ కూడా నొచ్చుకున్న తర్వాత మేమేమి చేయాలి అని అపొస్తలుల దగ్గర వచ్చి, పేతురు దగ్గరకు వచ్చి అడిగితే ఏమన్నాడు? 38 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి, మారు మనసు పొందాలి అని చెప్పబడింది. కాబట్టి వారందరూ కూడా మారు మనసు పొంది ఇంచుమించుగా ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం ద్వారా వచ్చేది ఫలితం ఏంటి? పరిశుద్ధాత్మన వరమును పొందారు. కాబట్టి ఇది ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఇక్కడ ధన్యత అన్నాడు. దీనత్వం కలిగి ఉంటే ధన్యత వస్తుంది. ధన్యతలో వచ్చేది ఏంటంటే పరలోక రాజ్యము అన్నాడు. ఈ ధన్యత అంటే ఏంటి? దానికి అర్థం ఏంటంటే ఆనందము అన్నాడు, సంతోషము అంటున్నాడు. ఆనందం అంటున్నాడు, సంతోషము, దీవెన, ఆశీర్వాదం అంటున్నాడు. ఈ పర్యపదాల్లో చూస్తే అక్కడక్కడ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ధన్యత అన్నది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవారము, దేంట్లోనూ ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ ధన్యత మనకు దేవుడిచ్చాడు. ఎలాగిచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ ధన్యత వచ్చింది. కాబట్టి మనకి పరలోక రాజ్యం మనదే అనుకున్నామా? పరలోక రాజ్యం మనదైతే దీనత్వం కలిగి మరి జీవించాలి ఈ లోకంలో. అంటే బలాన్ని బట్టి, శక్తిని బట్టి, గొప్పదాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి మనకు వచ్చేది ఏంటంటే గర్వం వస్తుంది, దీనత్వం ఉండదు. నాకు ఆస్తి ఉంది అన్న గర్వం వస్తుంది, నాకు బలం ఉంది అనేది గర్వం వస్తుంది, నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయనేది గర్వం వస్తుంది, నేను వాక్యం చక్కగా చెప్పగలనే గర్వం వస్తూ ఉంటాను, నేను పాటలు బాగా పాడగలను అనే గర్వం వస్తుంది. దీనత్వం అంటే ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? ఆస్తిని బట్టి కానీ, అంతస్తుని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, శక్తిని బట్టి కానీ గర్వించొద్దు. దీనత్వం కలిగే ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు ఇక్కడ మత్తయి సువార్త 5:3 ఆ మాట చెప్పాడు. కాబట్టి మనం అలా తగ్గించుకొని ఉన్నామా లేదా? ఈరోజు పాఠం మనం నేర్చుకుందాం. పోయిన ముందు వారంలో 2 వారాల క్రితం దుఃఖపడేవారు ధన్యులు అన్నది అక్కడ చెప్పాను. ఇక్కడ చెప్పిన తర్వాత అక్కడ చెప్పాను. చెప్తే ఒక ఆమె మన ఫోన్ చేసి, ఒక సహోదరి, బ్రదరు మనం చెప్పిన పాఠం నాకు చాలా నచ్చిందండి. ఎందు గురించి అంటే నేను అదే పరిస్థితిలో ఉన్నాను, అదే శ్రమలో ఉన్నాను, అదే కష్టకాలంలో ఉన్నాను, దాన్ని బట్టి చాలా ఆనందించాను, ఎంతో ధైర్యం నాకు వచ్చింది. అంటే దేవుని వాక్యము ప్రతి హృదయాన్ని తట్టుతుంది, సరి చేస్తూ ఉంటుంది. అవును కదా, నాలో గర్వం ఉంది కదా, సరి చేసుకోవాలి అనుకుంటాం. ప్రతి ఒక్కరిలో వస్తుందని గర్వం అన్నది. ఆశ్రయగానే గర్వం వస్తుంది, బలం ఉండగానే ఎవరినైనా కొట్టేస్తాం అనుకునే గర్వం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనలోకి వస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం వీధి అన్నాడు. అందు గురించి సమాజంగా మనం కూడినప్పుడు కుటుంబంగా ఆలోచన చేద్దాం. స్త్రీలు ఎలా ఉంటున్నారు, పురుషులు ఎలా ఉంటున్నారు, అధికారితో మరి ఎలా ఉండాలి, దేవుని సేవకులతో ఎలా ఉండాలి అన్నది ఆ యొక్క మాటలు చూద్దాం. మొదట భార్యాభర్తల్లో స్త్రీల గురించి చూద్దాం. ఒక కుటుంబంగా ఉంటే ఆ స్త్రీ ఎలా ఉండాలి కుటుంబంలో, అలాగే సంఘంలో ఎలా ఉండాలి అనే విషయాలను చూద్దాం.
మనం ఎప్పుడు కూడా చదువుకుంటాం స్త్రీ ఎలా ఉండాలి అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తూ ఉంటాం. ఎలా ఉండాలట? ప్రభువుకు వలె ఈ సొంత పురుషులకు లోబడి ఉండాలి స్త్రీలారా అని చెప్తూ. అంటే సొంత పురుషులకు లోబడి ఉండే అవకాశాలు స్త్రీలో దేవుడు కలుగు చేస్తాడు. అలాగుంటున్నారా లేదా? లోబడి ఉండాలి స్త్రీ. ఏ విషయంలోని? నా భర్త కాబట్టి నేను లోబడి ఉండాలి, విధేయత చూపించాలి, తగ్గించుకొని ఉండాలి అని భార్య ప్రతి విషయంలో కూడా తగ్గించుకొని ఉండాలి. అదే దీనత్వము. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారా? 6వ అధ్యాయము 5వ అధ్యాయము 22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చాలు. కాబట్టి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, లోబడి ఉండాలి అని ఇక్కడ 5వ అధ్యాయంలోనే 33వ వచనంలో చివరి లైన్ మాట చెప్పబడుతుంది. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకున్నాం. భర్త యందు ఏం కలిగి ఉండాలట? భయం కలిగి ఉండాలి. అంటే భయం కలిగి అంటే లోబడి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఉంటున్నారా స్త్రీలారా? మీ భర్తలకు లోబడి ఉంటున్నారా? దేవుడు చెప్తున్నాడు లోబడి ఉండాలి. ఉదాహరణకు నేనే మీ ఇంటికి వచ్చాను, గేటు దగ్గరకు వచ్చి తట్టాను. మొదటిగా ఎవరు వస్తారో? పిల్లలు ఉంటే పిల్లలు ముందుకు వచ్చేసి గేటు దగ్గర వచ్చి డాడీ ఉన్నారా బాబు అంటే ఉన్నారు. మమ్మీ ఎవరు వచ్చారు అంటారు. మమ్మీ ముందుకు వచ్చింది. బ్రదర్ ఎవరండి ఏంటంటే నేను ఎలాగా అని చెప్తాం. చెప్పిందంటే ఏంటంటే ఏం కావాలని బ్రదర్తో ఒకసారి మాట్లాడాలని. నాకు చెప్పండి ముందు అని చెప్పేది. గేరు ధరించే ఒక సహోదరుడు దేవుని సేవకుడు అని చెప్పినా కూడా లోనికి రాని ముందు అడుగుతాం. ఆయన ఎవరు మనకు తెలియదు, ఎటువంటి వాడు మనకు తెలియదు. ఓకే మంచిదే, ఏంటంటే చెప్పండి అన్నది కాదు. ఒక పురుషుడికి గౌరవించడం అనేది, దేవుని సేవకుడికి లేదా సహోదరుడికి గౌరవించడం అనేది, బ్రదరు ఏంటండి చెప్పండి, మంచిదే, ఉన్నాడు లేడు అన్నది చెప్పాలి. అది చెప్పకంటే నాకే చెప్పండి ఆ తర్వాత చెప్తాను ఆయనకి అంటూ ఉంటాం. స్త్రీలు అలా కాదు, అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉన్నారండి రండి దయించి కూర్చోండి అని చెప్పాలి. అది గౌరవం. ఎవరు ఏంటనే తెలియకపోతే మనం ఏం చేయలేము, కానీ లేదంటే భర్తకి చెప్పాలి. భర్తకి చెప్పరు, అక్కడి నుంచే మనం గేటు ధరించే అన్నీ మనం అడుగుతూ ఉంటాం. స్త్రీలు చేయకూడదు. వచ్చిన వ్యక్తిని గౌరవించాలి. భర్తను గౌరవించటకు చేస్తే భర్తను పిలాలి, ఆయన ఎవరో వచ్చారు చూడండి అని. మధ్యలో ఉండి మనమే మాట్లాడుతూ ఉంటారు, స్త్రీలు మాట్లాడుతుంటారు. అది సరైనది కాదు. అలాగే సంఘంలో కూడా వచ్చినప్పుడు కూడా భర్త మీద అధికారం చేయకూడదు, పురుషుని మీద అధికారం చేయకూడదు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. కాబట్టి స్త్రీలాగా ఉండాలంటే సంఘంలోకి వచ్చిన వారు ఎలా ఉండాలి? మౌనంగా ఉండి. ఎలా నేర్చుకోవాలంట? ఎలా నేర్చుకోవాలండి? సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాళ్ళండి. సంపూర్ణ విధేయత, ఆ విధేయత ఉండాలి దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు. కానీ దేవుని సన్నిధిగా వస్తాము, మనం ఎలా కూర్చుంటామంటే ఎదురు చైరు ఉంటే చైరు మీద కాళ్ళు వేస్తాం, అలాగుండి అలా ఆలకిస్తాం, నిద్ర అవుతుంటాం. దేవుని సన్నిధినే మర్చిపోతున్నాం మనం. దేవుని సన్నిధినే మర్చిపోతున్నాం.
అందుగురించే ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో చెప్పే మాట చూస్తే, మీరు దేవుని ఆలయకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. వినుటకు వెగిరిపడాలి, సమీపించి ఆలకించాలి అంటున్నాడు. మన ధ్యాస ఆశ ఇంకా ఇంటిని వదిలిపెట్టేవాళ్ళు, పిల్లల్ని వదిలిపెట్టేవాళ్ళు. దైవజనులు చెప్పే మాట ఆలకించాలి అంతే. మనం చేస్తున్నాం అలాగా. పాటలు పాడుతూ ఉంటాం, మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళా వస్తుంది. ఈ పాటలు కొంతవరకు అర్థం చేసుకుంటూ మళ్ళా వెళ్ళిపోతూ ఉంటాం. సాహసంగా జరిగితే కానీ వచ్చిన వెంటనే మనం ప్రార్థన చేసేదండి, తండ్రి పాటల్లోనే వాక్యంలో ఆలకించుటకు, పాటలు పాడుటకు ఆ సామర్థ్యాన్ని శక్తిని నాకు చేసేయండి. నీ సన్నిధానంలో ఉన్నంత వరకు నీ వాక్యాన్ని ఆలకించుటకు ఆ శ్రద్ధను నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుంటే మనం శ్రద్ధగా ఆలకిస్తాం. ఏదో వచ్చాము ప్రార్థన చేసుకున్నాం, మా దేవుడు అక్కడి నుంచి ఎక్కడి వరకు క్షేమంగా తీసుకొచ్చాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. కాదు, శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి ఇక్కడ చెప్పే మాట ఏమన్నాడు? స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకొనవలెను. ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు? పిల్లల్ని ఎలా చూడాలి, భర్తను ఎలా చూడాలి, కుటుంబం ఎలా ఉండాలి అనేది స్త్రీల మీద ఆధారపడి ఉంది. అవునా? ఇదేంటి బ్రదరు ఎలాగంటారు? యజమానుడు కదా అంటున్నారు. కానీ యజమానుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏ డ్యూటీకి వెళ్తాడో, ఏ ఉద్యోగానికి వెళ్తాడో, ఏ పనిపాట్లకి వెళ్తాడో, లేదంటే వ్యాపారంకి వెళ్తాడో, వస్తాడు, ఎప్పుడో వస్తాడు, సాయంత్రానికి వస్తాడు. పిల్లల్ని చూసేది ఎవరు? స్త్రీయే. కుటుంబం బాగుండాలన్నా పాడైపోవాలన్నా స్త్రీయే. అవునా కదా? ఇదేదో మాకు నచ్చలేదండి అనే పురుషులు అంటున్నారా? అలాగనుకుంటే సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనకందరికి తెలిసిందేది కూడాను, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును అన్నాడు. సామెతలు 14:1. కాబట్టి స్త్రీలు ఎలాగున్నారు? జ్ఞానవంతురాలు ఉన్నారా? జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం అయితే అన్ని మోసాలే, మోసమే. ఈ లోక జ్ఞానం మోసం చేయాలనే జ్ఞానం సంపాదించుకుంటున్నారు, జ్ఞానం సంపాదించుకుంటున్నారు. కానీ మనం దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఉదాహరణకి నేను అప్పుడే రెండో మోసంలో పడ్డాను. నేను నా దగ్గరికి మా ఊరి నుంచి అమ్మ వచ్చింది, చిన్న ఇది కష్టంలో ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది అన్నది. అదే లోన్ ఇప్పిస్తలేమ్మా అన్నారు. తెలిసిన ఉన్నారు అంటే ఆ అమ్మాయి కూడా చర్చ్ ఆఫ్ క్రైస్టే. అంటే సార్ నేను లోన్ ఇప్పిస్తానండి, ఇంట్రెస్ట్ కూడా తక్కువే అన్నది. అంటే పోన్లే అమ్మాయి, ఇలాగా మా కూతురు ఉంది, మా అన్నయ్య గారి కూతురు ఉంది, చూడమ్మా అంటే చూస్తానండి అన్నది. అంటే ఎంత డబ్బులు ముందు పే చేయాలండి? 15,000 పే చేస్తే మీకు 5 లక్షలు అయితే 6 లక్షలు అయితే ఇప్పిస్తాను నేను, భూమి పట్టా ఉండాలి అన్నారు. భూమి పట్టా ఉంది అన్నారు. ఆ భూమి పట్టా జెరాక్స్లు, ఆధార్ కార్డు, తర్వాత ఈ పాన్ కార్డులు అన్ని జెరాక్స్లు పంపించండి అన్నారు. పంపించాను. తర్వాత డబ్బులు కూడా పంపించండి అన్నారు. ఎంత అంటే 12,000 పంపించాను. అయితే 12,000 అయితే నేను 10,000 పంపిస్తాను, ఆ తర్వాత అయితే నేను ఉన్నది ఇస్తాను. అలాగైతే 5,000 ఇవ్వండి అన్నారు. అలాగే ఇస్తానులే ఓకే అనుకుని 10,000 పంపించాను. ఈ జెరాక్స్లు అన్ని పంపించాము. వచ్చిన తర్వాత భూమి ఎక్కడుందో అవన్నీ చూసుకొని ఆ ఎదుర్కొంటా ఫోటోలు తీసుకోవాలండి, ఫోటోలు తీసుకున్న తర్వాత మీరు శాంక్షన్ అవుతుంది అన్నారు. ఓకేలా అనుకుని ఆ పాప మా ఇంటి దగ్గర 4 రోజులు ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత చేస్తే ఇప్పటికీ రాలేదు. వస్తాడు వెళ్తాను అన్నాడుగా రావట్లేదు. మోసమే, అది మోసం అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఆ రావట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఈ మధ్యవర్తి అమ్మంది అయితే సార్ వాళ్ళ ఇల్లు తెలుసు, ఆ ఆఫీస్ తెలుసు, వెళ్దామని అంటుంది. వెళ్ళినా వస్తలేదు, నమ్మకలేదు. ఈ పాపను నిన్న ఏం చేశానంటే వెళ్ళిపోమ్మని నేను పంపించేశాను.
ఏడిస్తే వెళ్ళింది. ఏడ్చేటప్పుడు నా దగ్గర కొద్దిగా డబ్బులు ఉంటే కొన్ని అప్పులు ఉన్నాయన్న కదమ్మా, ఈ 15,000 వెళ్ళి కొంచెం క్లియర్ చేసుకో, అప్పులకు వడ్డీలు కట్టుకో, మరి ఇది లోన్ వచ్చిందని చూద్దాం, ఇది కాబట్టి మరొక చూద్దాం వదిలేస్తాం. అంటే ఈ లోక జ్ఞానము ఎవరి దగ్గర ఏది సంపాదించాలి. అలాగే ఒకసారి చెప్పినట్టున్నాను, మన సత్యప్రష్ట అయిన మన రంగి గారు అలా అల్లుడు అవుతాడు, అన్నయ్య అల్లుడు. అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడట, ఎవరో ఫోన్ చేశారట. ఫోన్ చేసిన తర్వాత ఆ ఫోన్ ఆలకించిన తర్వాత, బ్రదరు మీరు నాకు తెలిసినట. ఎవరో ఏంటంటే, నేను ఇలాగండి, మీరు చాలా సువార్త బాగా చేస్తున్నారు, అక్కడక్కడ చేస్తున్నారు, ఆయన తెలుసండి, ఈయన తెలుసండి. ఓకే అండి, వాళ్ళకి డబ్బులు పంపించండి, ఈయనకి డబ్బులు పంపించండి కాబట్టి నేను ఈ నెంబర్ పంపిస్తాను, ఆయనకి నీకు డబ్బులు పంపించాలి, ఈ నెంబరు చెప్పండి అన్నాడు. ఆ నెంబర్ చెప్పాడు. అది వాట్సాప్ నెంబరు వస్తుంది అనేసి అన్నాడు. ఆ నెంబర్ పంపించాడట. ఓటీపీ వస్తుంది అన్నాడు. వస్తుందండి, ఆ నెంబర్ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పాడట. ఆ బ్యాంకులో ఆయనకున్నది 3 లక్షలు ఉందట. ఇలాగా సర్చ్ బిల్లింగ్ కన్స్ట్రక్ట్ చేద్దారని ఆ డబ్బులు ఉంచుకున్నాడు. ఓటీపీ చెప్పగానే ఒక క్షణంలో, ఒక నిమిషంలో 3 లక్షలు వెళ్ళిపోయాడు. చూసారా, ఈ లోక జ్ఞానం అంత కుయుక్తిగా ఉంది. ఈ లోకం అంతా ఎక్కడికెళ్ళి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, అంత ప్రమాదం ఉంది. కాబట్టి కుయుక్తి కాదు కావాల్సింది, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి సామెతలు 14:1 చెప్పే మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. కుటుంబం బాగోవాలంటే స్త్రీయే ముఖ్యము. పురుషుడు వస్తాడు, చేస్తాడు, ఏదో తీసుకొస్తాడు, సంపాదన పెడతాడు, అన్నీ చూసుకోవాల్సింది స్త్రీయే. ఏదైనా తేవాలంటే తెస్తారు స్త్రీలు, పురుషులు అంతే, అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఒకవేళ భార్య భర్తలో గొడవలు వస్తున్నాయంటే ఎవరి వల్ల వస్తాయి? ఎవరి వల్ల వస్తుంది? లేదండి నా భర్త వాళ్ళే అంటున్నారా? అలాగంటే పురుషులు ఏమంటారు? భార్య వల్లనండి, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి పోరు, నన్ను బుర్ర తినేస్తుంది అనే భార్యలు ఎవరైనా ఉన్నారా? ఉంటే మార్చుకోండి. దేవనత్వం కలిగి ఉండాలి. పరలోకరాజు మంద అవ్వాలనుకుంటే దేవనత్వం కలిగి ఉండాలి. కాబట్టి స్త్రీలేనా, పురుషులకి లేదా? పురుషులుగా ఉన్నది. వారు కూడా తగ్గించుకోవాలి, భార్యను ప్రేమించాలి. ఎలాగా? తన వలె, తన శరీరం వలె భార్యను ప్రేమించాలి. కాబట్టి స్త్రీలారా, మీరు సంఘంలోకి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి, ఇతరులతో మాట్లాడకూడదు. అలాగే ఫోన్ కాల్ వచ్చినప్పుడు కట్ చేయండి దేవుని సన్నిధానంలో. మనవారు ఉన్నప్పుడే మన మీటింగ్లో జాసువా గారు ఒకరిని చూశారు, సెల్ ఫోన్లో చూసి ఇలా చూస్తున్నాడు. చూస్తే వెళ్ళిపోండి, ఇక్కడ కాదు, దేవుని సన్నిధి ఇది అని ఆయన మా చర్చ్ మెంబరే అంత ర్యాష్గా చెప్పారు జాసువా గారు. అంటే సహజంగా వస్తాయి, ఫోన్లు వస్తూ ఉంటాయి, సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మిస్డ్ కాల్ ఉన్నాయి కానీ బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడు. దేవుని సన్నిధిలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాగే కోర్టులోకి వెళ్ళినప్పుడు మీ సెల్ ఫోన్లో మోగితే ఏం చేస్తారు? పైన వేస్తారు, సెల్ ఫోన్ అక్కడ పెట్టిండు అంటారు. అదే మోహనోత్తుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త మన తండ్రి దేవుడు. అన్ని దగ్గర ఉన్నప్పుడు ఆయన మన తండ్రే, మన మనవాళ్ళు ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అని తండ్రికి గౌరవం ఇచ్చి మనం జాగ్రత్తగా ఉండాలి అని సన్నిధానంలో. కాబట్టి స్త్రీల గురించి చెప్పేది, స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించటికైనాను, పురుషుని మీద అధికారం చేయటికైనా ఆమెకు సెలవీయను. పురుషుని మీద అప్పుడు పురుషుని మీద అధికారము చేయకూడదని దేవుడే చెప్తున్నాడండి. ఒకవేళ పురుషుని మీద అధికారం చేశారు అనుకుంటే స్త్రీలు, అంటే దేవుని యొక్క నియమాన్ని
దేవుని యొక్క ఆజ్ఞ మీరే పాపం చేస్తున్నారు స్త్రీలు. పాపం చేసినట్టు. ఒకవేళ ఏదైనా తప్పు చేశాడు, భర్త చేశాడు, ఇది కదండి ఇదండి ఇలాగా అని వినయంతో చెప్పాలి, దీనత్వంతో తగ్గించుకొని చెప్పాలి. అప్పుడు పురుషుడు కూడా ఆలకిస్తాడు. అవును కదా, నేను చేసిన తప్పే, నేను సరి చేసుకోవాలి, క్షమాపణ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎలాగుంటూ పురుషుని మీద అధికారం చేయకూడదు అని ఈ పాఠం ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అయితే స్త్రీ ఎలాగుండాలి అన్నది ఇందాక సామెతలు చదివించిన దాంట్లో 31 అధ్యాయంలో చదివాము. 31 అధ్యాయంలో 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. స్త్రీ ఎలా ఉండాలండి? గుణవతి అయిన భార్యగా ఉండాలి. ముత్యము కంటే శ్రేష్టమంది. అలాగుంటే మరి గుణవతిగా ఉన్నారంటే తన్ను తాను తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా తగ్గించుకొని ఉండాలి భర్తకి. అలాగే దేవుని సేవకులు కూడా తగ్గించుకొని ఉండాలి, పెద్దవారికి తగ్గించుకొని ఉండాలి. అలాగుంటున్నారా? ఓకే. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొని పురుషులకు లోబడి ఉంటే ఆ కుటుంబం బాగుంటుందండి. ఆ కుటుంబం బాగుంటుంది. భర్త మీద తిరగబడి చేస్తే కుటుంబం బాగోదు, గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఒకటే చెప్తాను, ఎక్కడైనా నేను ఒకటే చెప్తాను, గ్రీటింగ్స్ చెప్పమంటారు. 3 విషయాలు చెప్తాను నేను గ్రీటింగ్స్లో కూడా. ఎందు గురించి అంటే భార్యాభర్తలు కొత్తగా ఉన్న జంట ఏదో గొడవలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు రాకుండా ఏమి ఉండవు. అంటే ఈమె ఒక్క దగ్గర నుంచి వచ్చింది, ఈయన ఒక్క దగ్గర నుంచి వచ్చింది, ఇద్దరు ఏకమయ్యారు. ఏకమైనప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ అది సరి చేసుకున్నకి ఏం చేయాలి అని చూస్తే, 1 ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తాను, 2 క్షమాపణ కలిగి ఉండాలని చెప్తున్నాను, 3 సమాధానం కలిగి ఉండాలి. ఇవి వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ఉంటాయి చెప్తుంటాం. కాబట్టి ఇప్పుడు కూడా భార్యాభర్తల్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వరకు వస్తాయి? మాకు భార్యాభర్తలు ఎప్పుడు సమస్యలు లేదండి అన్నవారు ఎవరు ఉన్నారా? ఉంటే వారికి ప్రత్యేక వందనాలు. వస్తూ ఉంటాయి. కానీ సరి చేసుకుంటూ దీనత్వం కలిగి ఉంటే, ఏదైనా తగ్గించుకునే గుణం ఉంటే, నేర్చుకునే గుణం ఉంటే మనకు సమస్యలు రావు. నమ్ముతున్నారా? అది దేవుని మాట, నా మాట కాదు. యాక్చువల్గా అది యూజ్ చేసుకొని బోర్డు ఇంకా సమయం దగ్గర పడుతుంది కాబట్టి చెప్తాను. 2వ విషయాన్ని పిల్లల గురించి చూద్దాం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. వారి విషయాల్లో కూడా తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మనకు తెలిసిందే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి, ఇది ధర్మము అంటున్నాడు దేవుడు. పిల్లలు, యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ కూడా మీకు సండే స్కూల్ టీచరు చక్కగా చెప్పింది ఇందాక. కాబట్టి వింటున్నారా? నేర్చుకుంటున్నారా? ఇప్పుడు కూడా చెప్పే మాటలు నేర్చుకోండి. తల్లిదండ్రులకి ఏమంటున్నారండి? విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉండడం అంటే తండ్రి మాట, తల్లి మాట ఆలకించాలి. తండ్రి చెప్తున్నాడు, బాబు అక్కడ వాటర్ బాటిల్ ఉంది తీసుకురా అన్నాడు. డాడీ నేను వెళ్ళను అంటూ ఉంటారు. అమ్మ పాప తీసుకురామంటే డాడీ నేను మమ్మీకి చెప్పు అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఆటపాటలో ఉంటారు, వారు తెలియలేని పరిస్థితులు ఉన్నారు. అప్పుడు తండ్రి చెప్పినప్పుడు తల్లి ఏమన్నారంటే, డాడీ చెప్పాడు కదా వెళ్ళి తీసురా అని చెప్పాలి. ఒకవేళ మమ్మీ చెప్పినప్పుడు ఏమన్నా లేదనుకో, డాడీ ఏం చెప్పాలి, మమ్మీ చెప్పింది తీసురా అని చెప్పాలి.
చెప్పగానే అమ్మో ఇదేదో గట్టిగా ఉంది అనుకొని వెళ్ళి తీసుకొస్తున్నారు. అలాగే వారికి లోబడే తత్వము వారికి వస్తుంది. వినే ఆలోచనలో ఆ జ్ఞానము పిల్లలకు వస్తుంది. లేదు వినకపోతే, తల్లి మాట కానీ తండ్రి మాట వినకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అందు గురించి సామెతలోనే బెత్తవాడిని కుమారుడు ఏమవుతాడంట? విరోధి అయిపోతాడు. తండ్రికే విరోధి అవుతున్నాడు, కుమారుడు విరోధి అయిపోతున్నాడు. బెత్తము వాడాలి. ఒకవేళ చెప్పినప్పుడు కూడా పిల్లలు వినకపోతే బెత్తం వాడాలి. గారమే, ఒకడే కుమారుడు ఒకటే కుమార్తె అనుకోవచ్చు. అయినను ఎంత గారం ఉంటుందో అంత కఠినంగా దండించాలి. లేదంటే సామెతల్లో 22:6 చెప్పే మాట మనకు అందరికీ కూడా కంఠస్థ వాక్యం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి వారికి నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలి. అది సండే స్కూల్కి ఎక్కడి నుంచో వచ్చి కూర్చుంటున్నారు, ఆ అమ్మాయి ఇందాక నేర్పిస్తుంది, అది మంచిది, నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఆ వాక్యాన్ని బట్టి కూడా పెద్దవాడైనప్పుడు వాడు ఆ మార్గం నుంచి తొలగిపోడు. అది మనము ఆ చిన్నపిల్లల నుంచి సండే స్కూల్ నుంచి వారికి నేర్పించాలి. అదే మాటలు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనము 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. అది మొదట ఏం చెప్తున్నాడు? పెద్దలు వినాలి అన్నాడు. ఇశ్రాయేలు ఇనుము అన్నాడు. ఎందు గురించి అంటే మీరు వింటే, మీరు గ్రహిస్తే, ఆజ్ఞలు గైకుంటే పిల్లలకి నేర్పించే అవకాశం ఉంది. ఎలాగ నేర్పించడము అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ తండ్రిని దేవుని ప్రేమించాలి అని చెప్తున్నాడు. అని చెప్పి మళ్ళీ కింద ఏం చేస్తున్నాడంటే, నీ పిల్లలకి నేర్పించు అన్నాడు. ఎలా నేర్పించాలో? నువ్వు త్రావలో వెళ్ళేటప్పుడు, నడిచినప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని వారికి నేర్పించు అన్నాడు. దేవుని మాటలను చిన్నప్పటి నుంచి వారికి నేర్పిస్తే చక్కగా జ్ఞానవంతులుగా ఉంటారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. అలా నేర్పిస్తున్నామా? అలాగే పిల్లలు పెద్దలు యవనస్తులు వచ్చారు. యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అంటే ఈ లోకము చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ప్రమాదంలో ఉంది లోకమంతా. పిల్లలు వెళ్ళినప్పుడు ఎలాగొస్తారు ఇంటికి అన్న భయంతో తల్లిదండ్రులు చూస్తున్నారు. లేదా డిగ్రీ చేస్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నారు అని మనము పరిశీలన చేయాలి. కాబట్టి పెద్దవారు అయినప్పుడు యవన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో వస్తున్నారు, ఎవరైనా ఏది చెప్పినప్పుడు అది నిజమా కాదా అని మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అని చూడాలి. మన పిల్లలు యవన బిడ్డలు ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో వస్తున్నారు అని చూడాలి. అందుగురించే 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మన పిల్లలు ఎటువంటి వారితో తిరుగుతున్నారు అని ఆలోచన చేయాలి. దుష్టులతో సాంగత్యం చేస్తే మన పిల్లలు పాడైపోతారు. కాబట్టి ఎవరితో వెళ్తున్నారు అని తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని గమనించాలి. గమనించి వారిని అడగాలి, మీ ఫ్రెండ్స్ ఎవరమ్మా అని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు తెలిస్తే మంచివాళ్ళు కదా అనుకుంటే మంచిదే. వారి గురించి ఇతరులు చెప్తూ ఉంటారు, మీ అబ్బాయి ఆ అమ్మాయి వెనకాల వెళ్తున్నాడు అన్నారనుకో, వెంటనే మనం ఖండించాలి. అలాగే అబ్బాయి అమ్మాయి కదా, ఎవరు చేసిన తప్పుని సరి చేస్తే అది మంచిది. మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ఎవరైనా
ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరో వచ్చి మనకు చెప్పినప్పుడు అది అవునో కాదని పిల్లల్ని అడగాలి, గమనించాలి, పిల్లల్ని సరిచేయాలి. ఎందుకంటే యవనస్తులము మేము ఏం చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్న ఆలోచన వస్తుంది. కాబట్టి అందు గురించి ఇక్కడ ప్రసంగి 11వ అధ్యాయము ఉన్న మాటను చూద్దాము. 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినను జ్ఞాపకం ఉంచుకున్నాము. అది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీ ఇష్టానుసారంగా తిరగండి, మీ కోరికలు చొప్పున చేయండి, దేవుడు చూస్తున్నాడని భయంతో ఉండండి, మీరు తీర్పులోకి వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఎవరూ చూడలేదు, నా తల్లి చూడలేదు, నా తండ్రి చూడలేదు అనుకుంటే చూసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ తప్పు చేస్తున్నావో, ఏ పాపం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన బిడ్డలను యవనస్తులు చాలామంది పాడు చేయనని చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులుగా బాధ్యత ఎలాగుంటున్నారు ఏంటి అన్నది గమనించాలి. లేదంటే వయసు వచ్చిందంటే వారికి పెళ్లి చేసేయడం మంచిది. లేదు చదువుతారంటే వారి యొక్క భయం భక్తి ఎలాగుందని చూడాలి, చూసి ఆ ప్రకారం జీవించాలి. కానీ యవనాన్ని బట్టి మరి ఎవరు కూడా నిరాకరించకుండా వారి విషయంలో జాగ్రత్త పడాలని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అలాగే కీర్తనలో 119 కీర్తనలో పాపం చేయకుండా ఉండాలంటే ఇలాగ ఉండాలి అని దేవుడు ఇక్కడ తెలియజేసిన మాట చూద్దాం. కీర్తనలో 119:11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి పాపం చేయకుండా నీ ఎదుట నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం చేయకుండా ఉండాలి, దేవుని భయము ఉండాలి, తల్లిదండ్రుల భయము ఉండాలి అనుకుంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. ఇక్కడ స్త్రీలనగా పురుషులనగా పెద్దవారైనా చిన్నవారైనా యవనస్తులైనా ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఉంటే తప్పు చేయకుండా పాపం జోలికి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా తప్పు చేసేస్తుంటాం. అంటే వాక్యం ఉంటే ఆ వాక్యము మనం ఏం సరిచేస్తుంది. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, పాపంలోకి వెళ్తున్నావు, పాపంలో అడుగు పెడుతున్నావు, జాగ్రత్త అన్నది వాక్యం మనకి హెచ్చరిక చేసినప్పుడు మనం సరి చేసుకునే అవకాశం ఉంది. 119లోనే 9వ వచనం. యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. కాబట్టి వాక్యం చేత సరి చేసుకుంటే మనసు కానీ మనసాక్షిని కానీ మనం సరి చేసుకుంటే యవనస్తులు ఆ విధంగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ యవన బిడ్డలు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుందంటే తల్లిదండ్రులు అంటే దేవుని యొక్క వాక్యంలో పెంచకపోతే పాడైపోతారు. యవన బిడ్డలు పాడైపోతారు. పాడైపోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఇలా కొట్టుకుంటాం, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను. ఎందుకు పాడైపోతారు పిల్లలు అంటే భార్య భర్త వాళ్ళే పాడైపోతారు. నేను కారణం వారి యొక్క జాగ్రత్త చూడక మీరు అజాగ్రత్తగా ఉండి మీలో కలహాల కక్షలతో ఉంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటే పిల్లలు పాడైపోతారు. వారు ఇష్టానుసారం జీవిస్తారు, వారు మీరు పట్టించుకోరు. ఇటు భార్య భర్తలుగా ఐక్యంగా ఉంటూ సమాధానంగా ఉండాలి.
పిల్లలు ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు పరిశోధించాలి. లేదంటే వదిలిపెట్టేస్తే మాట వినరు. ఒకవేళ అరే ఎక్కడికి వెళ్తున్నావు రా అన్నా అనుకో, నేను రాను అంటాడు కుమారుడు కానీ కుమార్తె కానీ. అంటే హాయ్ అన్నారు అనుకో, ఏ మమ్మీ డాడీ మాట ఆలకిస్తున్నావు నువ్వు, ఎందుకు ఆలకించలేదు కదా, నేను ఆలకించను అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? భార్య భర్తలకు వెళ్ళిపోయింది. కాబట్టి భార్య భర్తలు చక్కగా ఉంటాయి, పిల్లలు సరిగా ఉంటాయి. అలాగే ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, మాట ఆలకించలేదు, పరిస్థితి ఏంటి? చాలా కఠినంగా ఇచ్చాడండి. మన ఇజ్రాయెల్కి అయితే ధర్మశాస్త్రం అయితే చాలా కఠినంగా ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. అంత కఠినంగా ఇప్పుడు ఉంటే మరి పిల్లలు ఎంత జాగ్రత్త ఉంటారంటే చాలా ప్రమాదము ఉండే పరిస్థితిలో ఉంటుంది. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాటను గాని వెనకయుండి. కాబట్టి ఒకని కుమారుడు మొండివాడేయండి. ఏం చేస్తున్నాడు? తిరగబడి. ఏం చేస్తున్నాడండి? తిరగబడి. ఎవరి మీద? తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనుక ఉండి తిరగబడుతున్నాడు, మాట ఆలకించలేదు. ఎవరి మీద? తండ్రి మీద తల్లి మీద. మన పిల్లలు ఆలకిస్తున్నారో ఒకసారి గమనించండి. అంటే మాట ఆలకించవస్తే వాడిని ఏమంటున్నాడు ఇక్కడ? మొండివాడు. మొండితనం వస్తుంది, మొండివాడు వినపోతే అని చెప్పి ఇంకేమన్నాడు? వారు అతన్ని శిక్షించిన తరువాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల. కాబట్టి ఆయన పట్టుకున్నారు, ఆ మొండివాడైనా పట్టుకొని 2 దెబ్బలు వేస్తారు. అరే ఇలా ఉంటావా లేదా అంటాడు. అప్పటికే మళ్ళా తిరగబడుతూ ఉంటాడు. కొట్టిన తర్వాత కూడా తల్లి మీదకి తిరగబడతాడు, తండ్రి మీదే తిరగబడతాడు. అలా ఉన్నారా మన పిల్లలు? ఒకసారి చూడండి. చాలా జాగ్రత్త, భయంకరమైన పరిస్థితులు పిల్లలు ఉన్నారు. కాబట్టి అలాగా విధేయత కాకపోయిన ఎడల అంటే తల్లి కానీ తండ్రి కానీ విధేయుడిగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారండి? ఆయన పట్టుకొని కుమారుని కానీ కుమార్తెను కానీ పట్టుకొని అక్కడ తీసుకొచ్చి పెద్దల దగ్గర కూర్చోబెట్టి, ఊరి చివర గవిని ఉంటుంది అక్కడ కూర్చోబెట్టి, నా కుమారుడు ఎలాగున్నాడు, నా కుమార్తె ఎలాగుంది అనుకుంటే వారి పరిస్థితి అన్నది ఇక్కడ చెప్తున్నాడండి. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు. కాబట్టి మొండివాడై ఏం చేస్తున్నాడట? తిరగబడి ఉన్నాడు. తిరగబడడం ఏంటంటే మాట ఆలకించుకుంటూ ఉంటాడు, తిరగబడి కొడుతూ ఉంటాడు. ఎంత ఘోరమో చూడండి. పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచపోతే, దేవుని యొక్క మార్గంలో పెంచపోతే పాడైపోయి తల్లిదండ్రుల మీద తిరగబడితే, ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే, ఎవరినైనా కొట్టేశాడని కోపపడి ఆ వ్యక్తి ఆ కుర్రాడు కానీ చనిపోతే వచ్చే ప్రమాదం తల్లిదండ్రులకే. మీ తల్లిదండ్రులు కొన్న పిల్లల్ని అలాగైనా పెంచడం. ఆ కుమారుడు చనిపోయాడు, ఏంటి పరిస్థితి? ఏదే తప్పుదలో ఉన్నాడు, ఏ పాపంలో, ఏ దొంగతనంలో చిక్కున్నాడు, ఏదో హత్యలో చిక్కున్నప్పుడు తల్లిదండ్రులుగా ఏమంటారు? ఎందుకురా ఇలా పుట్టకుంటూ ఉంటాను మంచిది అనుకుంటుంటాం. మనం మీద తిరగబడినప్పుడు, మనల్ని కొట్టినప్పుడు అదే ప్రమాదము. అదే మాటలు చెప్తున్నాడు ఇక్కడ. చదివారు. మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. కాబట్టి ఇప్పుడు ఏమన్నా? మా మాట వెనక తిండిపోతూ త్రాగుబోతూ. ఇటుపక్క తిండిపోతే అయిపోతున్నాడు. అమ్మా బ్రదర్ నిద్రకండి, ముగించేస్తానండి, ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. నిద్ర వస్తుంది. ఉదయం వచ్చేసారు ఆయన, నాకంటే ముందే ఆయన ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు చూసారు అందరూ బెదరు అన్నారు. టిఫిన్ చేస్తారా లేదని అడిగారు. అది చేశారు బెదరు అన్నాడు. పాపం ముందుకు వచ్చారు కాబట్టి కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది. ఏం లేదు, కొంచెం మొఖం కడుక్కొని వెళ్ళి ఏదంటే జాగ్రత్తగా ఉండండి, నిద్ర రాదు. ఇప్పుడు చెప్పాను కూడా నిద్ర రాదు. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడట? మాట వెనక వాడి ఆ కుమారుడు ఏమైపోతున్నాడట? తిండిపోతే
త్రాగుబోతు. ఎంత ప్రమాదకి వెళ్ళిపోతున్నారో చూడండి. ఇక్కడ మార్తమ్మ ఉందా? ఎక్కడ ఉన్నారు మార్తమ్మ గారు? ఎక్కడ ఉన్నారు? ఆ అమ్మ నాకు ఫోన్ చేసి ఒకసారి బెదరు జాన్ గురించి ప్రార్థన చేయండి అన్నది. ఏమంటే నా మాట ఆలకించట్లేదండి అన్నది. ప్రార్థన చేద్దాలేమమ్మా అన్నది. అయినా మనం పోయిన వారంలో వచ్చినప్పుడు జాన్ కనబడి ఎలా ఉంటావు? బాగానే ఉంటున్నానండి అన్నాడు. వాళ్ళు మంచిదే. అంటే పిల్లలు సరిగా ముందు నుంచి చెప్పకపోతే తిరగబడతారు, తల్లి మీద తండ్రి మీద కొడతారు. ఇక్కడ ఏమయ్యాడట? తిండిపోతే త్రాగుపోతే మాట ఆలకించలేదు. యవన బిడ్డలు చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు వాళ్ళు ప్రమాదాలు ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఎందుకు పుట్టారా మాకు ఇటువంటి వాడివి అంటాం. బాధ అనిపిస్తుంది, వేదన వస్తుంది, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. దానికంటే ముందే మనం ఏం చేయాలని సరిచేయాలి పిల్లల్ని. ఈ టైంలో ఈ లోక సామెత ఒకటి ఉంది, మొక్కై వంగనది మ్రానే వంగదు. మొక్కప్పుడు వంగుతూ ఉంటే అలాగైనా బెండ్ అవుతూ ఉంటుంది. అదే పెద్ద లాభ అయిపోయింది అనుకో, వంగ దిగాలా చేయలేవు. అప్పుడు చిన్నప్పటి నుంచే వంగ దిగాలి, సరి చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఎటువంటిదో చూస్తున్నాం. చదవండి కదా 21 వచనం. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. అటువంటిది ఇప్పుడు జరిగితే ఎలాగుంటుందండి? ఇప్పుడు దేవుడు కృపామయుడు, దయామయుడు, కనికరము, జాలి ఉన్నవాడు అనుకుంటున్నారా? అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు వారిని ఎలాగ ఆదరిస్తున్నాడో మనం కూడా అలాగా ఆదరిస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క కట్టడ విధి పెట్టి ఉన్నాడు అంటే, ఇజ్రాయెల్ కూడా భయం వస్తుంది ఇలా చేస్తే, పిల్లల్లో భయం వస్తుంది, భార్య భర్తలో భయం వస్తుంది అని ఆ యొక్క ఆజ్ఞ అక్కడ పెట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్పేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులు ఉన్నాడు, లోబడి ఉండండి. ఇది ధర్మమే. ఎందుకంటే మీకు ఆయుష్ పెరగాలంటే మీ తల్లిదండ్రులను గౌరవించండి, మాట ఆలకించండి. కాబట్టి మన పిల్లలను కూడా అలా పెంచుటకు మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. మనందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఉంటే మన పిల్లలు తిరబడి ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, మోకరించి, భార్య భర్తలు మోకరించి ప్రార్థించండి వారి గురించి. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. ఉందా? ఏదీ లేదు. ఇది సాధ్యం కాదు అనుకుంటాం, దేవునికి సాధ్యము. ఎటువంటి మూర్ఖుడినైనా, ఎటువంటి గర్వం ఉన్న వ్యక్తి అయినా దేవుడు మార్చే సామర్థ్యము, శక్తి ఆయనలో ఉంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన దేవుడు. ఎటువంటి వారి యొక్క మనసును కూడా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మన పిల్లలు అలాగుంటే మోకరించి ప్రార్థించేయండి, ఉపవాసం ఉండి ప్రార్థించేయండి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన బిడ్డలు సరిగా ఉంటారు, చక్కని సంబంధాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. దేవుడు ఇస్తాడు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించండి. అలాగే సంఘంగా, అలాగే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడుగా ఆలకిస్తాడు అని నమ్మండి. ఓకే, పిల్లల విషయంలో చూస్తే అలాగా శ్రద్ధగా వారిని పెంచడం అన్నది మనం జాగ్రత్త పడాలి. అలాగే పురుషులు కూడా భార్యలు ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి, వారు సరి చేస్తూ ఉండాలి. వారు ఎలాగ వారి యొక్క అడుగు జాడలు ఎలాగున్నాయని గమనిస్తూ పురుషులు జీవించాలి. అలాగే పనివారు గురించి చెప్తున్నాడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2:18 చూస్తే పనివారి గురించి చెప్తూ, పనివారులారా మీ యజమానులకు లోబడి ఉండండి, పూర్ణమైన విధేయతతో లోబడి ఉండమని చెప్తున్నాడు. 1 పేతురు 2:18. అలాగే
ప్రతి వాడు కూడా అధికారికి లోబడి ఉండమని చెప్తున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ప్రతివాడు పై అధికారులకి లోబడి ఉండమని రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతుంది. తీతు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా చెప్పబడుతుంది. అలాగే దైవజనులు కూడా దేవుని యొక్క మాటలు తెలియజేసేవారు, అలాగే పెద్దవారికి గౌరవించే అవకాశము సంఘానికి ఉంది, సమాజానికి ఉంది అని చెప్తున్నాడండి. దేవుడు చెప్తున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక ఆ మాట చూద్దాం. 13వ అధ్యాయము 17వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట ఆలకించి వారికి లోబడండి. మీ పైన ఉన్న అధికారులు అంటే నాయకులు, అంటే దేవుని సేవకులు, లేదంటే పెద్దలు, వారి మాట ఆలకించాలి. ఇప్పుడు ఆయన ప్రతి ఆదివారాన్ని లేదా బుధవారం కానీ శుక్రవారం కానీ ఆయన బోధిస్తున్నారు. ముత్యాల దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. ప్రతి విలేజ్కి వెళ్ళి ఆయన వాక్యాన్ని తెలియజేసేవారు. అలాగే మేము ప్రతి ఆదివారం ఇక్కడికి అసితాపురం ఎవరో ఒకరు సహోదరులు వచ్చి వాక్యాన్ని తెలియజేసేవారు. ఆయన పెద్దవారే కానీ మేము పిల్లలమే కానీ ఎంతో గౌరవించేవారు. మేము భోంచేకంటే వెళ్ళిపోతాం అనుకున్న ప్రయత్నం ఉంటే అలా కుదరదు, భోంచేసి వెళ్ళాలి. అలా అబ్బాయి కానీ సహోదరు కానీ పిలిచి భోజనం పెట్టి పంపించండి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దేవుని సేవకుడు ఈయన, నాకంటే చిన్నవాడే, ఆయనను గౌరవించాలి అన్నది ఆయన చక్కని వినయము, దీనత్వము ఆయనలో కనబడుతుందండి. ఎటువంటి సమయంలో కూడా ఆయనలో నేను కోపం చూడలేదు. అంత దీనత్వం కలిగి చేశాడు. కాబట్టి అనేకులు సమకూర్చి మరి ఆయనతో పాటు నేను విలేజ్లకి కొన్ని రోజులు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, వందనాలు బెదరు మీ వాళ్ళేనండి, మేము ఎలా ఉన్నాం, భార్య భర్తలు ఎలా ఉన్నాం, మా పిల్లలు ఎలా ఉన్నారండి, ఎలాగ అనేకలు వెళ్ళినప్పుడు నేను ఎంతో ఆనందించాను ముత్యాల గారు చేసినప్పుడు. అలాగా ఆ సేవను బట్టి, ఆ సేవను నిమిత్తము ఆ మనోహర్ని ఏర్పాటు చేసినప్పుడు మరి మేము అంత దూరం నుంచి రావడం కూడా కష్టమే. ఏదైనా ఎవరికైనా బాగలేనప్పుడు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా బర్త్డేకి చెప్పమంటే మనం చెప్పండి మేము వస్తూ ఉంటాం అని చెప్పాము. ఉన్న సమయంలో నువ్వే తీసుకొని చెప్తుండే బాబు చక్కగా నడిపిస్తున్నా. కాబట్టి ఇంత సమాజంగా ఇంతమంది వచ్చారంటే ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆయన ముత్యాల గారి యొక్క ప్రయాసను మరి ఆ ప్రయాసను మనోహరం తీసుకొని ఆ విధంగానే సంఖ్యలను నాణ్యతలు పెరుగుటకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇటు డ్యూటీ చూసుకున్నాడు, ఇటు కుటుంబాన్ని చూసుకున్నాడు, ఇటు సంఘాన్ని చూస్తున్నాడంటే చాలా ధన్యత. అంత గొప్పతనం అన్నది ఎవరికి రాదండి. ఆ సేవ మనోహరు వారి కుటుంబానికి దీవెనలు, ధన్యతలు. సో కాబట్టి ఇక్కడ పై నాయకులుగా ఉన్నవారిని గౌరవించాలి, వారి మాట ఆలకించాలి, వారికి లోబడి ఉండండి. ఒకవేళ ఆయన దుఃఖంతో చేస్తే, లేదా దుఃఖంతో నేను చేస్తే అంత ప్రయాసపడింది కూడా ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ అధికారికి లోబడమంటున్నారు, పనివారు యజమానులకు లోబడమంటున్నారు, స్త్రీలు భర్తలకు లోబడుతున్నారు, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోబడమంటున్నారు, పెద్దలకు లోబడి ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే దైవజనులకు, పెద్దలుగా నాయకులుగా ఉన్నవారికి లోబడనండి, వారి మాట ఆలకించండి. అమ్మ ఆలకిస్తున్నారా? ముగించమంటారా, ఇంకా చెప్పమంటారా? ఓకే.
ఇప్పుడు వరకు పాఠంలో మన సమాజంగా కుటుంబంగా ఉన్న కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తాము. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇక్కడ సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అన్నది ఆలోచన చేస్తాం. ఇప్పుడు మన అందరికీ మాదిరైన వారు ఎవరండి? యేసుక్రీస్తే. అందరికీ మాదిరైన వారు యేసుక్రీస్తే. ఈ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు ఆత్మీయ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు చెప్పారు మాట? యేసుక్రీస్తు చూపించాడు. అటువంటి మాదిరి ఆయనలో కనబడుతుంది, అటువంటి దీనత్వం కనబడుతుంది, అటువంటిది లోబడే తత్వం ఆయనలో ఉంది, నేర్చుకునే గుణం ఉంది. తండ్రి దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చాడు ఈ లోకానికి వచ్చి. కాబట్టి యేసుక్రీస్తును మాదిరి తీసుకొని మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, అందుకొచ్చి మీరు నేర్చుకున్నాను. ఆయనలో ఏం కనబడుతుంది? సాత్వికము అంటే కోపము, తాపము లేని వ్యక్తి అయినా, ఎటువంటి పరిస్థితులు ఎవరు ఏమన్నా ఆయన మీద ఉమ్మేసినా, ఆయన గుద్దినా, తిరగడు గుద్దాడా, ఉమ్మేశాడా? మత్తయి సువార్త 26, 27 అధ్యాయంలో చూస్తే ఆయన కొట్టినప్పుడు కూడా తిరగబడి కొట్టలేదు, ఉమ్మేసినప్పుడు తిరగబడి ఉమ్మేయలేదు. నేను సాత్వికుడను 11:29 మత్తయి, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. దీనత్వము ఆయనలో ఉంది, తగ్గించుకునే గుణం ఆయనలో ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా, ఎంత వేదన పడినా, ఎంత రోదన వచ్చినా ఆయన దీనత్వకరిగా జీవించాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అదే కనబడుతుంది. ఎంత రోదన పడ్డాడో, ఎంత కన్నీరు విడిచి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని చెప్పిన ప్రకారం ఈ లోకానికి వచ్చి అన్ని శ్రమలు కూడా సహించుకొని ఓర్చుకున్నాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ఆయన శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడు. ఆయన శ్రమల్లో విధేయత నేర్చుకున్నాడని 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడి మాట చూస్తున్నాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. చాలు. కాబట్టి విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి అటువంటి నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని అని చెప్పి అటువంటి సాత్వికాన్ని నీలో నాలో ఉందా, దీనత్వం మనలో ఉందా అనేసి ఒకసారి ఆలోచించేద్దాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఆయన ఎటువంటి శ్రమలో కూడా ఆయన ఎవరిని బెదిరించలేదు అన్నది కనబడుతుంది. మొదటి పేతురు 2వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఒక మాదిరి. ఎటువంటి మాదిరి? ఆయన తగ్గించుకుంటాడు. ఆ మాదిరిలో నీవు నేను ఉంటేనే, దీనత్వం కలిగి ఉంటేనే పరలోక రాజ్యము. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు మాదిరి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? అమ్మా అయ్యా, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. కూడా మనం కూడా పరలోక రాజ్యంలో పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం సంపాదించుకోవాలి? దీనత్వాన్ని సంపాదించుకోవాలి. అందుగురించి యేసుక్రీస్తు మనకు మాదిరి. చదవండి. ఆయన దూషింపబడి ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయనలో పాపం ఎక్కడ కనపడదు. కాబట్టి మనం కూడా పాపం చేయకుండా ఉంటే మనకు కూడా పరలోకము. పాపము అని తెలిసినప్పుడు సరి చేసుకుంటూ క్షమాపణ అడగాలి తండ్రి దేవుని. లేదంటే భర్త ఎడలు కానీ, భార్య ఎడలు కానీ, సహోదరి ఎడలు కానీ ఏదైనా తప్పుని చేస్తే వెంటనే క్షమాపణ అడిగితే పాపం చేయము. అదే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అంటే ఎవరైనా తిట్టినప్పుడు, ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరైనా ఎదిరించినప్పుడు ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు, తగ్గించుకునే ఉన్నాడు, వినయముగానే ఉన్నాడు, నేర్చుకున్నాడు.
కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాదిరి మనం పెట్టుకొని ఆ మాటలు ఆలకించి మనం ఆ ప్రకారం జీవించాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆయన శ్రమ పెట్టబడి పాపము చేయలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. ఏదైనా దేవునికి అప్పచెప్పుకోవాలి. ఏదైనా జరిగిందంటే, ఎవరైనా మనం నిందలేశారంటే వారి గురించి మనం ప్రార్థన చేయాలి. కోపపడొద్దు, పాపం చేయొద్దు. కోపపడి పాపం చేయకుండా వారి విషయంలో మనము అధీనత్వం కలిగి వారి గురించి మనం ప్రార్థన చేస్తే ఆయన భార్య కానీ భర్త కానీ సహోదరికి ఎవరైనా మారే అవకాశాలు ఉంది. నిందలేశారు, ప్రార్థన చేయడమే, వారిని క్షమించండి, నా మీద నిందలేశారు అని క్షమించమని. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా ప్రార్థన చేశాడు, తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి మనకి యేసుక్రీస్తు మాదిరి ఉన్నాడు. కాబట్టి ఆ మాదిరిలో మనం జీవిస్తే ఆత్మీయ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే దీనత్వం కలిగి మనం ఈ లోకంలో మనం ఇప్పుడు కూడా మన ప్రవర్తన మన క్రియలు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మనము మన పిల్లలు మన కుటుంబం కూడా జాగ్రత్తగా ఉండటకు మనము ప్రయత్నించేద్దాం. అందరికీ వందనాలు.